హలో గైస్, వెల్కమ్ టు విజయ్ కోడ్వర్స్. సో ఫస్ట్ నుంచి మనం ఏమేమి డిస్కస్ చేస్తామో ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, నెక్స్ట్ వన్ కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ డిసైడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ అంటే తెలుసుకుందాం. సో ఎందుకు మనం డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో నేను నా క్లాత్స్, నా గ్యాడ్జెట్స్, నా బుక్స్ అన్ని ఒకసారి పడేస్తుంటా కదా. సో ఎప్పుడైనా నా ఫేవరెట్ షర్ట్ కావాలి, నాకు కావాల్సిన బుక్ కావాలన్నప్పుడు నేను ఈజీగా అందరూ ఎక్కడ పడితే కొంటే దాన్ని తీసుకోలేను కదా. ఇమీడియట్ గా తీసుకోవాలి, ఇమీడియట్ గా చదువుకోవాలంటే తీసుకోలేను. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలమారాస్ ఉన్నాయి అనుకోండి. అలమారాస్, ఒక అలమారలో నేను బుక్స్, ఇంకొక అలమారాస్ గ్యాడ్జెట్స్, ఇంకో అలమారలో క్లాత్స్ పెట్టినాను అనుకోండి. సో ఈజీగా నేను వెతుక్కోగలను, ఈజీగా దాన్ని రిట్రీవ్ చేసుకోగలను అనమాట, ఈజీగా తీసుకోగలను. అలానే ఇక్కడ కూడా మనం డిజిటల్ గా డేటాని స్టోర్ చేసుకోవాలి, డిజిటల్ గా దాని డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అనేది యూస్ అవుతాయి అనమాట. సో దీంట్లోనే మనకు 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. సో వన్ బై వన్ డిస్కస్ అవుతుంది. ఫస్ట్ ఈ రోజు ఓవర్ వ్యూ తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ స్ట్రింగ్ అంటే మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ నే మనం స్ట్రింగ్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అనుకుంటుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అంటే పి అనేది ఒక లెటర్, వై అనేది ఒక లెటర్, ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ లెటర్ కదా. ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ నే మనం స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్ ని మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని రాసుకుంటా. సో ఇది యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే సింటాక్స్ ఇది అనమాట. నెక్స్ట్ లిస్ట్. లిస్ట్ అనుకోండి, ఏజ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50. సో ఈ వాల్యూస్ అంతా మనం సపరేట్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ కామన్ యూస్ చేస్తాం. సో కామన్ యూస్ చేస్తే సో 10 వాల్యూ సపరేట్, 20 సపరేట్, 30 సపరేట్, 40 సపరేట్, 50 సపరేట్. సో ఇక్కడ మనకి ఇంటీజర్స్ కూడా పెట్టుకోవచ్చు, అలానే స్ట్రింగ్ కూడా పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ పెట్టుకోవాలనుకుంటే మనం ఇక్కడ డబుల్ కోట్స్ యూస్ చేసుకోవాలి. డబుల్ కోట్స్ యూస్ చేసుకొని పైథాన్ రాసుకుంటాం. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. సో లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్ట్ అంటాం అనమాట. చూడండి, ఇక్కడ లిస్ట్ లో నేను 10 వాల్యూ ఆల్రెడీ ఉంది. సో ఇంకోసారి కూడా పెట్టుకోవచ్చు. లిస్ట్ విల్ అలో డూప్లికేట్స్ ఆల్సో. 10 ఇంకోసారి పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, మా ఇష్టం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టపుల్. సో టపుల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 20, 30 ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా. దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ లిస్ట్ కి టపుల్ డిఫరెన్స్ ఏంటంటే మనం లిస్ట్ లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ డేటాని ఇది తీసేసి 70 పెట్టుకోవచ్చు, 40 తీసి 60 పెట్టుకోవచ్చు, 30 తీసి 70 పెట్టుకోవచ్చు. అలా ఇలా టపుల్లో మనం చేంజ్ చేసుకోలేము. 10 ఉంటే 10 ఉంటుంది, 20 ఉంటే 20 ఉంటుంది, 30 ఉంటే 30 ఉంటుంది. ఈ డేటాని చేంజ్ చేసుకోవాలి టపుల్ యూస్ చేసుకొని. సో టపుల్ యూస్ చేసి మనం డేటాని మాడిఫికేషన్ చేయలేము. లిస్ట్ యూస్ చేసుకొని మనం డేటాని మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్. సెట్ అనుకోండి, ఏ ఈజ్ దీన్ని ఎలా యూస్ చేస్తామంటే మనం ఫ్లవర్ బాకెట్స్ యూస్ చేసి దీన్ని రిప్రజెంట్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదో ఒకటి రాసుకుంటా. 10, 20, 30, 40 ఇలా ఉంది కదా. సెట్ అనేది సెట్ కి లిస్ట్ డిఫరెన్స్ చూడండి. మనం లిస్ట్ లో 20 2 సార్లు రాసా, 10 2 సార్లు రాసా, 30 2 సార్లు రాసా కదా. బట్ సెట్ లో అలా కాదు. సెట్ లో ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఓకేనా. సెట్ వోంట్ అలో డూప్లికేట్స్. ఓన్లీ ఒకసారి మాత్రమే సెట్ అనేది ఉంటుంది అనమాట, వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇది సెట్ కి. నెక్స్ట్ డిక్షనరీ వచ్చేసి ఇది కూడా మనం ఫ్లవర్ బాకెట్స్ యూస్ చేస్తాం. కానీ మన డేటా ఎలా ఉంటుంది అంటే కీ వాల్యూ ఫార్మేట్ లో ఉంటుంది. అంటే కీ వాల్యూ ఫార్మేట్ లో ఉంటుంది. సో అది ఎలా అంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఇలా ఉందనుకోండి. నేమ్ ఇక్కడ మనం స్ట్రింగ్ వాడినామంటే
డబుల్ కోర్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో నేము విజయ్. సో నెక్స్ట్ కామా రోల్ నెంబర్ 234. సో అలా చూడండి, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఒకవేళ మనం వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, కాలేజ్ ఆఫ్ నేమ్ అని పెట్టామనుకోండి, ఇక్కడ కాలేజ్ అనే డిక్షనరీలో నేమ్ అనే కీతో ఏ వాల్యూ అసైన్ అయింటే, ఇక్కడ విజయ్ అనే వాల్యూ నేమ్ అనే కీకి అసైన్ అయింది కాబట్టి ఇక్కడ విజయ్ అని మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇండివిజువల్ గా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో టుడే ఓవర్వ్యూ అర్థమైంది అనుకుంటా. లిస్ట్, స్ట్రింగ్, టపుల్, సెట్, డిక్షనరీ ఇవన్నీ మనకు డేటా స్ట్రక్చర్స్ అనమాట. పైథాన్ లో డేటా స్ట్రక్చర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్.